ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి బాలరాజు గారికి థ్యాంక్స్ అండి. ఇప్పుడు మన రైతు స్వరాజ్య వేదిక నుండి విశ్వ కిరణ్ కుమార్ గారిని మాట్లాడవలసింది. కార్మిక సంఘాల రైతు సంఘాల ఐక్య పోరాటానికి ఈరోజు చేస్తున్న ఈ సభ, ఈరోజు చేస్తున్న ఈ ధర్నా, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న కార్యక్రమాలు కూడా ఒక కొత్త నాందిగా మనం భావించాలి. ఇందాక వెంకట్ గారు చెప్పినట్టుగా ట్రిపుల్ ఇంజన్ తోటి మనం డబుల్ ఇంజన్ సర్కార్ని ఓడించాల. ఆ స్ఫూర్తితోటి మనం అందరం కూడా అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కూడా పూనుకొని పని చేయాలి. పని చేస్తే తప్పనిసరిగా మనం ఏదైతే ఈ మోడీ ప్రభుత్వం యొక్క నిరంకుశత ఉందో దాన్ని తప్పనిసరిగా ఓడించవచ్చు. ఈరోజు నవంబర్ 26వ తేదీ మన రాజ్యాంగాన్ని మనం మొట్టమొదటిసారిగా రూపొందించుకొని 75 సంవత్సరాలు అయింది ఈరోజు. ఇది కూడా చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు న్యూస్ పేపర్ తెరిస్తే ఒక మంచి వార్త, ఇందాక వెంకటన్న చెప్పినట్టుగా మన దేశ రాజ్యాంగ పీఠికలో లౌకికవాదము, సామ్యవాదం అంటే సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ అనేది తొలగించడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది ఈరోజు. అంతేకాదు ఆ తీర్పు చెబుతూ మన రాజ్యాంగంలో సామ్యవాదము, సమానత్వము, ఆర్థికంగా అన్ని వర్గాలకు కూడా సమానత్వం సాధించడం అనేది మన రాజ్యాంగం యొక్క ముఖ్యమైన గోల్ గా ఉందని చెప్పి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇదే 2-3 రోజుల్లో ఇంకొక వార్త కూడా వచ్చింది. ఎవరైతే ప్రధాని మోడీకి ఒక తమ్ముడుగా గౌతమ్ అదానీ ఉన్నాడో, అంటే మోడీ చేసిన ప్రతి కార్యక్రమానికి, మోడీ చేస్తున్న ప్రతి రాజకీయ క్యాంపెయిన్ కి వెనకాల అండదండగా ఉన్నవాడు గౌతమ్ అదానీ. అట్లాగే గౌతమ్ అదానీ ప్రపంచం మొత్తంలో కూడా అత్యధిక ధనవంతుడిగా మారడానికి వెనకాల ఉన్నవాడు ప్రధాని మోడీ. ఇప్పుడు అదానీ మీద గత సంవత్సరం ఒక పెద్ద రిపోర్ట్ వచ్చింది, పూర్తిగా అవకతవకలతోటి ఈ కంపెనీ ముందుకెళ్తా ఉందని చెప్పి. కానీ దాన్ని కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు అమెరికాలో ఒక కోర్టు కూడా అదానీని ముద్దాయిగా చేసి మొత్తం అక్రమంగా సంపాదించినది కాబట్టి కోర్టులో హాజరవ్వాలని చెప్పి పిలుపునిచ్చింది. మీకు అందరు గుర్తుండే ఉంటుంది, హర్షద్ మెహతా స్కామ్ ఏదైతే జరిగిందో మొత్తం దేశాన్ని ఒక ఊపి హర్షద్ మెహతా చేసిన స్కామ్ బయటపడినప్పుడు ఆయన జైల్లోకి 20 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. మరి ఇప్పుడు అట్లాంటి దానికంటే ఇంకా 10 రెట్లు పెద్ద స్కామ్ అదానీ చేస్తా ఉంటే మోడీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఎందుకు ఆయన అరెస్ట్ చేయట్లేదు అని కూడా మనం ప్రశ్నించాలి. అయితే ఇట్లా అదానీ, అంబానీల కొమ్ము కాసే ప్రభుత్వాన్ని మనం దించాలంటే తప్పనిసరిగా మనము కార్మిక సంఘాలు, రైతు సంఘాలుగా కూడా కొత్త పద్ధతులు, కొత్త ఒరవడి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కార్మికులలో కూడా అంటే ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీలో కొత్త విధంగా కంపెనీలు పనిచేస్తున్న విధానాల్లో, ప్రైవేట్ రంగం పూర్తిగా ఎక్స్పాండ్ అవుతున్న విధానాల్లో, అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని మనం పోరాటాలు ఎట్లా చేయాలని మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఓలా, ఊబర్, ట్యాక్సీలు నడిపే వాళ్ళది ఒక యూనియన్ ఉంది, గృహ కార్మికులది ఒక యూనియన్ ఉంది, శానిటేషన్ వర్కర్స్ ఒక యూనియన్ ఉంది. ఇట్లా అసంఘటిత వర్గంలోనే కోట్లాది మంది ప్రజలు పనిచేస్తున్నారు. దాని సంఖ్య కూడా చాలా పెరుగుతూ ఉంది. ఆ యూనియన్స్ అన్నింటినీ కూడా కలుపుకొని ఒక ఐక్య పోరాటం ఎట్లా చేయాలనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే రైతు సంఘాలు కూడా ఇందాక పశుపద్మక చెప్పినట్టుగా వ్యవసాయం చేసే వాళ్ళలో కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోతా ఉంది. ఇప్పుడు మనం చేస్తున్న డిమాండ్లు ఏవైనా కూడా కనీస మద్దతు ధరలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పంటల బీమా కావచ్చు, కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే వాళ్ళకి ఏ లాభం కూడా అందట్లేదు. వాళ్ళు తమ పండించిన పంటని ఒక 5-6 నెలలు కష్టపడి పండించిన పంటని కనీస మద్దతు ధరకు అమ్ముకునే హక్కు కూడా వాళ్ళకి లేకుండా పోయింది. కాబట్టి తప్పనిసరిగా కౌలు రైతుల సమస్యలు, వ్యవసాయ కార్మికుల సమస్యలు, భూమి సమస్య మీద కూడా గట్టిగా రైతు సంఘాలన్నీ కూడా కలిసి
పోరాడాలని సంయుక్త కిసాన్ మోర్చాలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ 4వ తేదీన మొత్తం కౌలు రైతుల ధర్నా కూడా ఇక్కడ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కౌలు రైతులకు హామీ ఇచ్చిందో దాన్ని కూడా అమలు చేయాలని, గట్టిగా పోరాటం చేయాలని కూడా నిర్ణయం జరిగింది. ఈ రకంగా అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని పోతేనే మన రైతు సంఘాల, కార్మిక సంఘాల పోరాటము మరింత గట్టిగా ముందుకు వెళ్ళి మోడీ ప్రభుత్వాన్ని కూడా దించేంత వరకు మనం తీసుకుని వెళ్ళొచ్చు అనేది మా నమ్మకము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విషయం గ్రహించాలి. నిజంగా ఒక వర్కింగ్ క్లాస్ సాలిడారిటీ అంటే కార్మికులు కానీ, రైతులు కానీ, కౌలు రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, అసంఘటిత వర్గ కార్మికులు కానీ అందరూ కలిసి వచ్చిన వాళ్ళు పెడుతున్న డిమాండ్లను తప్పనిసరిగా సమర్థిస్తేనే కాంగ్రెస్ కానీ ఏదైనా ప్రతిపక్షాలు కానీ బీజేపీని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కులాలు మతాల పేరిటన మొత్తము మనం ఏదైతే ఒక వర్కింగ్ క్లాస్ గురించి మాట్లాడుతున్నారో అదే వర్కింగ్ క్లాస్ ని వాళ్ళు ఒక రకంగా సంఘటితం చేస్తున్నారు. ఈ మతపరమైన చిచ్చు పెట్టడము, ఈ కులాల వారీగా సమీకరణ చేయడము, దీన్ని ఎదుర్కోవాలంటే మనము అన్ని వర్గాల కార్మికుల, రైతుల సమస్యలను ముందు పెట్టి దాని చుట్టూరా మనమంతా ఆర్గనైజ్ చేయగలిగితేనే దీన్ని తప్పనిసరిగా మనం ఓడించగలుగుతాము. కాబట్టి ఆ స్ఫూర్తితోటి మనందరం కలిసి పోరాటం చేయడానికి ఇది మొదటి అడుగుగానే భావించి వచ్చే 5 ఏళ్లలో కూడా కలిసి పోరాడాలని కోరుతున్నాను. కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక కర్షక ఐక్యత. రైతు స్వరాజ్య వేదిక నాయకులు విశ్వకిరణ్ గారికి థ్యాంక్స్ అండి. ఇప్పుడు TUCI